హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వినయ్ వర్ధన్ రెడ్డి. మనం ఆల్రెడీ మీకు తెలుసు, మనకి ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే మనం డిస్కస్ చేస్తున్నాము. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సెక్షన్స్ అయితే మనం ఈరోజు వాటిలో భాగంగా ఈరోజు ఫిబ్రవరి 5న ఫస్ట్ షిఫ్ట్లో వచ్చిన పేపర్లోని అర్థమెటిక్ సెక్షన్ అయితే మనము ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఈ వీడియోస్ ఎవరికైతే ఉపయోగపడతాయో వాళ్ళందరికీ కూడా దయచేసి షేర్ చేయండి. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము. అండ్ మనకి ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయిపోయిన తర్వాత మొత్తం సబ్జెక్ట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కూడా సబ్జెక్ట్ వైజ్గా టాపిక్ వైజ్గా నేను అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, సరే చూద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమంటున్నాడు, ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 2.8 అండ్ 0.7. ఓకేనా? సో 2.8కి అండ్ ఆ తర్వాత 0.7కి మీన్ ప్రపోర్షన్ ఏంటో ఫైండ్ చేయండి అంటున్నాడు. సో ఇప్పుడు మనకి అంటే బి వాల్యూ అడుగుతున్నాడు అనమాట. సో బి ఈక్వల్స్ టు ఏమవుతుంది, 2.8 ఇంటూ 0.7 అండర్ స్క్వేర్ రూట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇది 28 అనుకోండి, ఇది 7 అనుకోండి. సో 28 ఇంటూ 7 చేసి అనుకోండి, 27 ఎంత 140, 8 7 56, సో 196 వస్తుంది. ఓకేనా? సో ఈక్వల్స్ టు 196. ఇక్కడ 2 డెసిమల్, ఇక్కడ ఒక 1 డెసిమల్, ఇక్కడ ఒక 1 డెసిమల్ తర్వాత ఉంది కాబట్టి రెండింటిది కలిపితే 2 డెసిమల్స్ తర్వాత మనకి పాయింట్ అనేది వస్తుంది. సో 196 అనేది దేనికి స్క్వేర్, 14కి స్క్వేర్. ఓకేనా? సో 14 రాసుకోండి. ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత ఉంది కాబట్టి ఇక్కడ మనకి 1 డిజిట్ తర్వాత పాయింట్ అనేది వస్తుంది. సో 1.4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి అనమాట. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత the price of fuel decreases by 55%, 10% and 20% in 3 successive months but increased by 65% in the 4th month అంటున్నాడు. ఓకేనా? సో ద ఫ్యూయల్ ప్రైస్ అనేది ఫస్ట్ 3 months ఏమో తగ్గుతూ వచ్చిందంట. ఎంత? ఫస్ట్ మంత్లోనేమో 55%. 55% అంటే ఎంత, 11/20. సో అంటే మనకి 20 యూనిట్స్ ఉన్నది కాస్త 11 యూనిట్స్ తగ్గి ఏమైంది, 9 యూనిట్స్కి వచ్చింది. నెక్స్ట్ మంత్ ఏమంటున్నాడు, 10% తగ్గిందంట. 10% అంటే 1/10. ఓకేనా? సో అంటే 10 యూనిట్స్ ఉన్నది కాస్త 1 యూనిట్ తగ్గి మనకి 9 యూనిట్స్కి వచ్చింది. నెక్స్ట్ 20%. సో 20% అంటే ఎంత మనకి 1/5. సో అంటే 5 యూనిట్స్ ఉండేది కాస్త 4 యూనిట్స్కి వచ్చింది, 1 యూనిట్ తగ్గి. నెక్స్ట్ 4th మంత్ ఏమైందంట, 65% ఇంక్రీజ్ అయిందంట. సో 65% అంటే ఎంత మనకి 13/20. ఓకేనా? సో అంటే 20 యూనిట్స్ ఉన్నది కాస్త ఏమైంది, 33 యూనిట్స్ అయింది ఇది. ఓకేనా? సో అయితే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ఫ్యూయల్ ఇన్ ద 4th మంత్ యాజ్ కంపేర్డ్ టు ఇట్స్ ఒరిజినల్ ప్రైస్. సో 4 నెలల తర్వాత స్టార్టింగ్తో కంపేర్ చేసుకుంటే ఫ్యూయల్ ప్రైస్ అనేది తగ్గిందా పెరిగిందా, అది ఎంత శాతం అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేసుకున్నాం అనుకోండి, 4 1s అండ్ ఆ తర్వాత 4 5s. ఓకేనా? సో ఇంకేమీ మనకి క్యాన్సిలేషన్ అవ్వవు. సో 5 ఇంటూ 10 ఎంత 50, 50 ఇంటూ 5 ఎంత 250, 250 ఇంటూ 2 చేస్తే మనకి 500 వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే 5000 వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ 9 9s 81, 81 ఇంటూ 33 ఉన్నది. ఓకే, సో 81 ఇంటూ 33 ఎంత 2673. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ 5000 ఉండేది కాస్త 2673 అంటే మనకి తగ్గిందనమాట. ఎంత తగ్గింది అంటే, సో ఇక్కడ మనకి తగ్గింది కాబట్టి ఈ 2 ఆప్షన్స్ కూడా పోతాయి. ఇంకా డిక్రీజింగ్లో మనకి 46.54 ఉంది, 50.53 ఉన్నది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే ఇది 5000 కంటే కూడా ఇది హాఫ్ కంటే కొంచెం ఎక్కువనే ఉన్నది కదా, అంటే మనకి తగ్గడం ఎంత, సో రెండింటికి మధ్య డిఫరెన్స్ అనేది హాఫ్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది. సో హాఫ్ అంటే 50% కంటే తక్కువ, 50% కంటే తక్కువ ఇక్కడ మనకి 46.54 ఉంది కాబట్టి డిక్రీజ్డ్ బై 46.54 అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఓకేనా? సో నేను మీకు ఇదంతా కూడా ఎలా అంటే ఎగ్జామ్ ఓరియంటేషన్లో చెప్తున్నాను, అంటే మీరు ఎగ్జామ్లో చేసేటప్పుడు ఎలా చేయాలి ఏంటి అనే దాంట్లో చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో మీకు క్లాస్ వైజ్గా అంటే సబ్జెక్ట్ వైజ్గా కావాలి అంటే మీకు మళ్ళీ టాపిక్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. ఇది మనకి ఎగ్జామ్ వేలో మనం ఎలా చేయాలి అనేది మీకు ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ ఫ్యాన్ ఈజ్ 7392. ఇఫ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ 32%, దెన్ వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఫ్యాన్? ఓకేనా? సో ఒక ఫ్యాన్ని 7392 రూపాయలకి అమ్మడం వలన అతనికి 32% లాభం వచ్చిందంట.
అయితే ఆ ఫ్యాన్ యొక్క కొన్న ధర ఎంత, ఓకేనా, కాస్ట్ ప్రైస్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ 7392, ఓకే, ఇది మనకి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చిండు. సో అక్కడ 32% ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. సో 100%, మీరు ఒకవేళ డైరెక్ట్ పర్సంటేజ్లో రాసుకుంటే అలా అయినా ఓకే, ఇక్కడ దీన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకొని రాసుకున్నా ఓకే. సో ఒకవేళ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకొని రాసుకుంటే ఇది మనకి ఏమవుతుంది, 8/25 అవుతుంది, ఓకేనా. సో 8/25. సో ఇప్పుడు మనకి 25 ఏంటిది అంటే కాస్ట్ ప్రైస్, ఈ 8 యూనిట్స్ ఏంటిది అంటే ప్రాఫిట్. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 25 + 8 33 యూనిట్స్ అవుతుంది. సో సెల్లింగ్ ప్రైస్ 33 యూనిట్స్ అయితే మనకి కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు కాబట్టి కాస్ట్ ప్రైస్ మనకి ఇక్కడ 25 యూనిట్స్ ఉన్నది. అయితే 25 యూనిట్స్ వాల్యూ ఎంత. సో ఇప్పుడు మనం 11తో క్యాన్సిలేషన్ చేసుకున్నాము అనుకోండి, 11 3 = 33, ఓకేనా. ఇక్కడ 11 6 = 66, 66 పోతే ఇంకా మనకి 7 ఉంటుంది, 79. అంటే 11 7 మనకి 77, 2 ఉంటుంది, 11 2 = 22. మళ్ళీ మనం కనుక 3తో క్యాన్సిలేషన్ చేసుకుంటే 3 2 = 6, 3 2 = 6, ఇంకా 1 ఉంటుంది, 3 4 = 12. ఎంత అంటే మనకి 224 ఉన్నది, ఓకేనా. సో 224 × 25 కనుక చేసామనుకోండి మనకి ఎంత వస్తుంది, 5600 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ 824 ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 years ఎట్ ద రేట్ ఆఫ్ 8% per annum. ద ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్, ఓకేనా. సో కొంత ప్రిన్సిపల్ మీద 4 yearsలో 8% per annum చొప్పున సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంట, 824 రూపీస్ వచ్చిందంట. అయితే మనకేం అడుగుతున్నాడు, ప్రిన్సిపల్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ 824 ఉన్నది, ఓకేనా. ఇదేంటిది అంటే సింపుల్ ఇంట్రెస్ట్. సో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, సంవత్సరానికి 8%. అలా ఎన్ని సంవత్సరాలు, 4 సంవత్సరాలు. అయితే ఇది ఎంత మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. మనకు కావాల్సింది ఏం అడుగుతున్నాడు, ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. ప్రిన్సిపల్ ఏమవుతుంది మనకి 100% అవుతుంది. అయితే ఇంటూ 100% ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్, 8 1s 8, 0 8 3s 24. సో ఇక్కడ మనం 4తో కనుక క్యాన్సిల్ చేస్తే 4 2s 8. సో 8 పోతే ఇక్కడ మనకి ఎంత ఉంటుంది, మనకి ఇంకా 2 ఉంటుంది అనమాట. సో 23. సో 4 5s మనకి 20, ఇంకా 3 ఉంటుంది. సో 0.75. సో 25.75 × 100 చేసినాం అనుకోండి ఏమొస్తుంది, 2575 వస్తుంది. ఇక్కడ ఈ 100కి ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనకి ఎంత, మనకి 2575 వస్తుంది. సో 2575 ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ మందర్, కేతన్, తుషార్ ఈజ్ 45 kg. If the average weight of Mandar and Ketan is 43 kg and that of Ketan and Tushar is 48 kg, then weight of Ketan is. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు, ఫస్ట్ మందన్ ప్లస్ కేతన్ ప్లస్ తుషార్ వీళ్ళ ముగ్గురు యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంట, 45 kg అంట, ఓకేనా. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ మందర్ అండ్ కేతన్, మందర్ ప్లస్ కేతన్ వీళ్ళిద్దరి యావరేజ్ వెయిట్ ఎంత అంట, 43 kg అంట. అండ్ ఆ తర్వాత కేతన్ అండ్ తుషార్, కేతన్ ప్లస్ తుషార్ వీళ్ళిద్దరి యావరేజ్ వెయిట్ ఎంత అంట, 48 kg అంట, ఓకేనా. సో ఇక్కడ మనకి ముగ్గురిది కలిపి యావరేజ్ వెయిట్ ఎంత ఉందంటే 45 ఉన్నది. సో ఇక్కడ యావరేజ్ కంటే ఇక్కడ వీళ్ళది ఎంత తక్కువ ఉన్నది అనేది, ఎంత ఎక్కువ ఉన్నది అనేది చూడండి. ఇక్కడ యావరేజ్ వెయిట్ కంటే ఎంత తక్కువ ఉన్నది, 2 తక్కువ ఉన్నది. అలా ఎంతమంది ఉన్నారు, 2 ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ -4. ఇక్కడ యావరేజ్ వెయిట్ కంటే ఎంత ఎక్కువ ఉన్నది, 3 ఎక్కువ ఉన్నది. అలా ఎంతమంది ఉన్నారు, ఇక్కడ 2 ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ +6. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ -4, ఇక్కడ +6 ఉన్నది, ఓకేనా. సో అంటే మనకి ఓవరాల్గా +2 ఉన్నది అనమాట. సో ఇక్కడ యావరేజ్ ఎంతైతే ఉన్నదో 45 దానికి +2 యాడ్ చేయండి, ఎంత అవుతుంది, 47 అవుతుంది. సో 47 kg ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దీన్ని ఇలా చాలా సింపుల్ వేలో చేయొచ్చు నాన్న, ఓకేనా. అంటే మీకు ఇక్కడ రాస్తున్నా కాబట్టి ఇంత టైం పట్టింది, బట్ మీరు ఎగ్జామ్ హాల్లో చేసేటప్పుడు చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ మనకి ఎంత, 2 తక్కువ ఉన్నది, సో కాబట్టి -4. ఇక్కడ 3 ఎక్కువ ఉన్నది, సో కాబట్టి +6. సో ఇక్కడ +6 -4 అంటే +2. దాన్ని ఇక్కడ టోటల్ యావరేజ్కి యాడ్ చేయండి, 45 + 2 47. సో చాలా సింపుల్గా మీరు వితౌట్ ఏ పెన్ అండ్ పేపర్ దీన్ని చేసేయచ్చు అనమాట, ఓకేనా. నెక్స్ట్, వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ద సేల్ ప్రైస్ ఆఫ్ ఏ బుక్ విత్ ఏ మార్కెట్ ప్రైస్
1,500 rupees under the following discount schemes. ఓకేనా. సో ఇక్కడ మనకి ఒక బుక్ యొక్క మార్కెట్ ప్రైస్ 1,500 రూపీస్ అంట. ఇక్కడ మనకి 2 స్కీమ్స్ ఉన్నాయి, 2 టైప్స్ ఆఫ్ డిస్కౌంట్స్ ఉన్నాయి. అందులో ఆ రెండింటి ప్రైజెస్ మధ్య, సెల్లింగ్ ప్రైజెస్ మధ్య డిఫరెన్స్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఒకటేమో 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% ఈచ్, ఇంకొకటేమో 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 30% అండ్ 10%. సో ఇప్పుడు 20% ఇచ్చినామో అనుకోండి డిస్కౌంట్స్ అనేవి. సో 20% ప్లస్ 20% మైనస్ 20 into 20/100 చేస్తాం. సో 0 ఇక్కడ క్యాన్సిల్. సో ఇక్కడ 20 + 20 ఎంత అంటే 40లో నుంచి 4 తీసేస్తే ఇక్కడ ఓవరాల్గా 36% డిస్కౌంట్ అనేది వస్తుంది. అండ్ తర్వాత సెకండ్ కేసులో చూసుకుంటే 30% ప్లస్ 10% మైనస్ 30 into 10/100. ఇక్కడ 2 zeros క్యాన్సిల్ చేస్తే 40 - 3 చేస్తే ఇక్కడ 37% వస్తుంది ఓవరాల్ డిస్కౌంట్. ఓకేనా. సో ఇప్పుడు ఈ 2 డిస్కౌంట్స్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉన్నది? 1% ఉన్నది. ఓకే. సో అంటే 1,500లో నీకు 1% అనేది డిఫరెన్స్ వస్తుంది. 1,500లో 1% వాల్యూ 2 digits తర్వాత పాయింట్ పెట్టుకుంటే అది 1% అవుతుంది. సో అంటే 15 రూపీస్ అనమాట. సో 15 రూపీస్ అనేది ఈ 2 డిస్కౌంట్స్కి మధ్య వచ్చే డిఫరెంట్ ప్రైస్. ఓకేనా. అది నెక్స్ట్ ఏమంటున్నాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 50/5 into 72/3 ప్లస్ 12/1 into 8 - 7. ఓకేనా. సో కొన్ని బుక్స్లో ఇది మనకి 71 అని ప్రింట్ అయింది, యాక్చువల్గా ఇది 72 అనమాట. ఓకేనా. ఓకే. సో అది ఇక్కడ చూడండి 5 ones 5 10s, ఇక్కడ మనకి ఏం మిగిలింది అంటే 10 మిగిలింది ఇంటూ. సో ఇక్కడ 3 ones ఇక్కడ 3 24s. ఓకేనా. సో అక్కడ మనకి అంటే బ్రాకెట్లో ఎంత మిగిలింది 24 ప్లస్ 12/1 అంటే ఎంత మిగులుతుంది? 12 మిగులుతుంది. ఓకేనా. 8 - 7 అంటే ఎంత? 1. ఓకేనా. సో ఇంటూ 1 అంటే ఎలాగో మనకి 12. 24 + 12 ఎంత? 36. ఓకేనా. 36 into 10 చేస్తే ఏమొస్తుంది? 360 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ ఇక్కడ చూడండి LCM అండ్ HCF ఆఫ్ 2 numbers ఆర్ 168 and 14 రెస్పెక్టివ్లీ. ఇఫ్ వన్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ 42 దెన్ ఫైండ్ ద అదర్ నెంబర్. ఓకేనా. ఒక 2 నెంబర్స్ ఉన్నాయంట, ఆ 2 నెంబర్స్ యొక్క LCM ఎంత అంట? 168 అంట. HCF ఎంత అంట? 14 అంట. అందులో ఒక నెంబర్ 42 అయితే ఇంకొక నెంబర్ ఎంత? ఇంకొక నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ X అనుకున్నాము అనుకోండి. సో ఒక 2 నెంబర్స్ యొక్క LCM అండ్ HCFని ఇంటూ చేస్తే వచ్చే ఆన్సర్ ఆ 2 నెంబర్స్ని ఇంటూ చేస్తే వచ్చే ఆన్సర్ సేమ్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A అండ్ B ఉన్నది అనుకోండి. సో A అండ్ B అనే 2 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. A into B ఈక్వల్స్ టు LCM into HCF ఆఫ్ దోస్ 2 నెంబర్స్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేస్తే 42 ones అండ్ 42 4s. 14 4s ఎంత మనకి 56. సో X ఈక్వల్స్ టు ఎంత అంటే 56. సో ఆ నెంబర్ ఎంత? ఇంకొక నెంబర్ ఎంత? 56 అవుతుంది. ఓకేనా. సో ఆ 2 నెంబర్స్ యొక్క LCM HCFని ఇంటూ చేస్తే మనకి ఆన్సర్ ఎంతైతే వస్తుందో ఆ 2 నెంబర్స్ని ఇంటూ చేసినా సరే మనకి సేమ్ వాల్యూ వస్తుంది అనమాట. సో కాబట్టి ఈ 2 ఈక్వల్ అన్నట్టే కదా, ఈక్వల్ చేసుకొని క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ చూడండి, ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ విచ్ ఈస్ డివిజబుల్ బై 26, 8, 11 అండ్ 13 ఈజ్. ఓకేనా. సో అంటే మనకి ఇక్కడ ఇండైరెక్ట్గా ఏం అడుగుతున్నాడు అంటే 26, 8, 11, 13కి LCM ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మీరు సింపుల్గా ఏం చేయొచ్చు, 26 నేమ్ రాసుకోవచ్చు, 13 into 2గా రాసుకోవచ్చు, 8 నేమ్ రాసుకోవచ్చు, 4 into 2గా రాసుకోవచ్చు. ఇది 11 అండ్ ఆ తర్వాత 13. ఇవి 2 కూడా ప్రైమ్ నెంబర్స్. ఓకేనా. సో కాబట్టి మనకి వీటికి LCM ఏమవుతుంది అంటే ఇక్కడ 2 సార్లు 13 ఉంది కాబట్టి ఒక 13 తీసుకుంటాం. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఒక 2 ఉన్నది, ఇక్కడ 2 ఉన్నది. సో కాబట్టి ఒక 2 తీసుకుంటాం. అండ్ ఇక్కడ ఒక 4 ఉన్నది అండ్ ఆ తర్వాత ఇక్కడ ఒక 11 ఉన్నది. ఓకేనా. సో ఇప్పుడు మనం చూసుకుంటే 1 into ఓన్లీ యూనిట్ డిజిట్ చూసుకోండి. 1 into 4 ఎంత? 4. 4 2s ఎంత? 8. 8 3s ఎంత? 24. అంటే మనకి లాస్ట్ యూనిట్ డిజిట్ అనేది 4 అవుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ 4 ఓన్లీ ఆప్షన్ డిలోనే ఉన్నది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇలా మనం జస్ట్ యూనిట్ డిజిట్ తోటి చాలా సింపుల్గా దీనికి ఆన్సర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్, సహన్ హ్యాస్ 1612 రూపీస్ విత్ హిమ్. ఓకేనా. సహన్ అనే దగ్గర 1612 రూపాయలు ఉన్నాయంట.
హీ డివైడెడ్ ఇట్ అమాంగ్ హిస్ సన్స్ పీయూష్ అండ్ మనోజ్. సో ఆ అమౌంట్ని పీయూష్ అండ్ మనోజ్కి ఇద్దరికి కూడా పంచిండు అనమాట, షేర్ చేసిండంట, డివైడ్ చేసిండు అనమాట. ఓకేనా. సో వాటిని ఎంత పర్సెంటేజ్ అంటే 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేశాడు వాళ్ళిద్దరి మీద, అది కూడా కాంపౌండెడ్ యాన్యువల్లీ, అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి. ఇట్ సీన్ దట్ పీయూష్ అండ్ మనోజ్ గాట్ సేమ్ అమౌంట్ ఆఫ్టర్ 12 and 13 years. సో అయితే ఏమంటున్నాడు, సో 12 and 13 years తర్వాత వాళ్ళ అమౌంట్స్ ఏదైతే ఉంటాయో, మొత్తం ఏదైతే ఉంటుందో అది సమానంగా వాళ్ళకు వచ్చిందంట. ఓకేనా. సో అయితే హౌ మచ్ డిడ్ షాన్ గివ్ టు పీయూష్, అయితే సహన్ అనే పర్సన్ పీయూష్కి ఎంత అమౌంట్ ఇచ్చాడు, అంటే అతని వాటా ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో ఆల్రెడీ మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్లో కూడా, ఇంతకుముందు పేపర్లో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది మనకు వచ్చింది. ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 8% ఉన్నది. ఓకేనా. 8% దీన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటే 2/25. ఓకేనా. సో అంటే మనకి ఇక్కడ 25 ఒకటి, ఇంకొకటి 27 అవుతుంది అనమాట. 25 అండ్ ఆ తర్వాత 27 ప్లస్ అవుతుంది, ఇంట్రెస్ట్ అంటే పెరుగుతుంది కాబట్టి ప్లస్ అవుతుంది. సో ఈ 25 ఎవరిది అంటే ఇక్కడ ఎక్కువ టైం ఎవరైతే ఇన్వెస్ట్ చేసిండో అతనిది అనమాట. ఇక్కడ పెద్ద నెంబర్ ఎవరిది అంటే ఇక్కడ తక్కువ టైం ఎవరైతే ఇన్వెస్ట్ చేసిండో అతనిది. ఓకేనా. ఇక్కడ ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసింది ఎవరు, మనకి మనోజ్ అనే పర్సన్ ఇన్వెస్ట్ చేసిండు. సో కాబట్టి ఇది మనోజ్ వాటా. అండ్ తక్కువ టైం ఇన్వెస్ట్ చేసింది ఎవరు, పీయూష్. సో కాబట్టి ఇదేమో పీయూష్ వాటా. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ టోటల్ అంటే వాళ్ళ ప్రిన్సిపల్స్ ఏదైతే ఉన్నాయో ప్రిన్సిపల్స్ మధ్య రేషియో ఇది అనమాట. సో 25:27. సో టోటల్ ఏమవుతుంది, 25 + 27 ఎంత, మనకి 52 యూనిట్స్ అవుతుంది. ఈ 52 యూనిట్స్ ఇక్కడ 1612. సో 1612 అనేది 52 యూనిట్స్కి ఈక్వల్ అయితే మనకేం అడుగుతున్నాడు, పీయూష్ యొక్క వాటా ఎంత. పీయూష్ యొక్క వాటా ఎంత ఉన్నది ఇక్కడ, 27 యూనిట్స్ ఉన్నదనమాట. అయితే 27 యూనిట్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ నేను క్యాన్సిలేషన్ చేసుకుంటే 52 1s 52 3s 156. 156 161లోంచి 156 పోతే ఇంకా 5 ఉంటుంది. సో 52 1s అనమాట. ఓకేనా. సో 31 × 27. ఓకేనా. 31 × 27 యూనిట్ డిజిట్ చూసుకోండి, ఇక్కడ 7 ఉన్నది, ఇక్కడ 1, 7 1s 7, 7తో ఎండ్ అయ్యి మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, సో 687 ఉన్నది అండ్ ఆ తర్వాత 837 ఉన్నది. ఓకేనా. బట్ ఇక్కడ 7 + 2 ఒకవేళ మనం డిజిట్ సమ్ చేసుకుంటే ఇందులో 9 వస్తున్నది. ఓకేనా. సో ఆ ఆన్సర్ యొక్క డిజిట్ సమ్ కూడా మనకి 9 రావాలి. ఇక్కడ 7 + 3 10, 10 + 8 అంటే 18, 18 అంటే 1 + 8 మనకి 9 వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. 27 × 31 ఎంత అవుతుంది మనకి, 837 అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఏ వర్క్ కెన్ బి ఫినిష్డ్ ఇన్ ఏ డే బై 20 men or 30 women ఆర్ బై 50 boys అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. ఒక వర్క్ అనేది సో 20 ఒక డేలో 20 men అండ్ తర్వాత 30 women అండ్ 50 boys ఒక డేలో, అంటే అందరూ కలిసి కాదు, ఎవరికో 20 men అయినా 1 డేలోనే కంప్లీట్ చేస్తారు, 30 women అయినా సరే 1 డేలోనే కంప్లీట్ చేస్తారు, లేదంటే 50 boys అయినా పడతారు 1 డేలో కంప్లీట్ చేయాలి అని అంటే. ఓకేనా. సో అయితే 2 men and 5 boys వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్. అండ్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ వర్క్ కెన్ బి ఫినిష్డ్ ఇన్ ఏ డే బై. ఓకేనా. ఒక రోజులో అంటే ఒక వర్క్ అనేది ఒక రోజులో కంప్లీట్ అవ్వాలి అంటే 20 men అయినా కావాలి, లేదా 30 women అయినా కావాలి, లేదంటే 50 boys అయినా కావాలి. ఓకేనా. సో అంటే 20 men 1 డేలోనే కంప్లీట్ చేస్తారు ఆ వర్క్ని, 30 women 1 డేలోనే కంప్లీట్ చేస్తారు. అదే 1 డేలో బాయ్స్ అయితేనేమో 50 boys కావాలంట. అయితే 2 men and 5 boys వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్. సో 2 men and 5 boys ఆల్టర్నేట్ డేస్లో అంటే ఒకరోజు తప్పించి ఒకరోజు వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ 6 women వర్క్ ఆన్ ఆల్ ద డేస్. బట్ 6 women మాత్రం రోజు వర్క్ చేస్తూనే ఉంటారు. అలా చేసుకుంటే ఫస్ట్ మెన్ తోటి స్టార్ట్ అవుతుంది. ఈ మెన్ అండ్ బాయ్స్లో ఫస్ట్ మెన్ తోటి స్టార్ట్ చేస్తారు. అయితే ఆ వర్క్ ఇలా కనుక కంప్లీట్ చేస్తా అంటే ఇలా కనుక వాళ్ళు చేస్తే ఎన్ని రోజులు పడుతుంది కంప్లీట్ అవ్వడానికి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటి అంటే మనకి వాళ్ళ ఎఫిషియన్సీ అనేది తెలియాలి. ఓకేనా. ఎఫిషియన్సీ తెలియాలి అంటే 20 men చేసే వర్క్, 30 women 1 డేలో చేసే వర్క్, 50 boys 1 డేలో చేసే వర్క్ అనేది సమానం. సో ఇక్కడ 0 0 0 గెట్ క్యాన్సిల్. సో ఇది వీళ్ళ ఎఫిషియన్సీస్ మధ్య రేషియో, మెన్ ఉమెన్ అండ్ ఆ తర్వాత బాయ్స్ ఎఫిషియన్సీస్ మధ్య రేషియో ఎంత అంటే, సో ఇప్పుడు మనకి మెన్ది రావాలంటే ఇక్కడ 5 × 3 చేయాలి. సో 15. అండ్ ఉమెన్ది కావాలంటేనేమో ఈ రెండింటిని ఇంటూ చేస్తాం. 5 2s ఎంత 10,
అండ్ బాయ్స్ది కావాలంటే ఈ రెండింటిని ఇంటూ చేస్తాం. 3 2s ఎంత అంటే 6. సో 15:10:6 అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి టోటల్ వర్క్ అనేది కావాలి. సో టోటల్ వర్క్ ఎంత అంటే 1 డేలో, సో ఇక్కడ మనకి 20 men, ఓకేనా, 20 men ఒక్కొక్కళ్ళు 15 యూనిట్స్ చొప్పున చేస్తూ ఉంటారు. అలా 20 men చేస్తే 1 డేలో కంప్లీట్ అవుతుంది. 15 × 20 ఎంత 300. సో టోటల్ వర్క్ ఎంత అంటే 300 యూనిట్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి అంటే 2 men కానీ 5 boys కానీ 6 womenతో వర్క్ చేసినప్పుడు ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది. సో అయితే ఇప్పుడు మనకి 6 women, సో మనకి 1 woman మనకి డైలీ 1 woman ఎంత చేస్తుంది 10 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తుంది. అండ్ 6 women అంటే 6 × 10 ఎంత 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు. ప్లస్ అండ్ 2 women, ఫస్ట్ మెన్తోనే కదా స్టార్ట్ అవుతుంది, 2 men. సో 2 men పర్ డే ఎంత చేస్తారు 15 యూనిట్స్ చేస్తారు ఒక్కొక్కడు. అలా ఇద్దరు ఉన్నారు కాబట్టి 15 × 2 ప్లస్ 2 men, 15 × 2 ఎంత 30. అంటే టోటల్గా ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ అవుతున్నది 90 యూనిట్స్ ఆఫ్ వర్క్ అవుతున్నది డే 1లో. డే 2లో ఏంటిది 6 women ప్లస్ అండ్ తర్వాత 5 boys అనమాట. 6 women ఎంత 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు, 5 boys. సో ఒక అతను డైలీ 6 యూనిట్స్ చేస్తారు. ఇక్కడ 5 boys ఉన్నారు కాబట్టి 6 5 ఎంత 30. అంటే వీళ్ళిద్దరు కలిసి కూడా పర్ డేకి 90 యూనిట్స్ అవుతున్నది. సో డే 1 90 యూనిట్స్, డే 2 90 యూనిట్స్, అలా డే 3 90 యూనిట్స్ చేశారు అనుకోండి. 90 + 90 + 90 270. మనకి టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వాల్సింది 300. అంటే 3 days ఫుల్ వర్క్, అంటే ఫుల్ 3 days మాత్రం కంప్లీట్గా అవుతాయి అనమాట. బట్ ఆ తర్వాత 4th డే కంప్లీట్గా అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇంకా ఓన్లీ 30 యూనిట్స్ ఆఫ్ వర్క్ మాత్రమే ఉన్నది. సో 4th డే మళ్ళీ ఎవరు వస్తారు, మళ్ళీ 6 women అండ్ 5 boys వస్తారు. వీళ్ళు పర్ డేకి ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తారంటే 90 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు. బట్ అక్కడ మనకు ఓన్లీ 30 యూనిట్సే ఉన్నది. సో కాబట్టి 30 1s అండ్ 30 3s అంటే ఎన్ని రోజులు పడుతున్నది 3 1/3 days పడుతున్నది అనమాట. ఓకేనా. సో ఆప్షన్ డి ఈజ్ ద 4th one ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ చూడండి, when the difference between compound and simple interest for 3 years is 244 at 5% interest per annum, the principal is. ఓకేనా. సో ఇది ఆల్రెడీ నా క్లాసులు విన్న వాళ్ళకైతే చాలా సింపుల్గా చేసేస్తారు. సో 5% అన్నాడు. 5% అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/20. ఓకేనా. సో 3 years కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ ఇది మనకి ఏ అవుతుంది అనమాట. 20 అనేది ఏ అవుతుంది. 3 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ 3a + 1 అవుతుంది. ఓకేనా. అంటే 244 అనేది 3a అంటే 3 × 20 60 + 1. ఓకేనా. 61 యూనిట్స్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇంటూ మనకేం అడుగుతున్నాడు ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. ప్రిన్సిపల్ ఏమవుతుంది అంటే 20 క్యూబ్ అవుతుంది. సో 20 క్యూబ్ ఎంత అంటే 8000. ఓకేనా. ఇది చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. 61 1s 61 4s 4 × 8 ఎంత అంటే 32. సో 3 zeros కి 3 zeros, సో 32,000. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఒక నా క్లాసెస్ విన్న వాళ్ళకైతే ఇంత సింపుల్గా మనం ఈ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చింది, దీన్ని సాల్వ్ చేయండి అంటున్నాడు. ఫస్ట్ డివైడెడ్ బై చూద్దాము. ఇక్కడ -60కి -15 మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 15 1s 15 4s -9. ఇక్కడ మళ్ళీ బయట మైనస్ ఉన్నది కాబట్టి -4. ఇక్కడ 3 × 7 ఎంత -21. సో మైనస్ ఇంటూ ప్లస్ మళ్ళీ మైనస్ అవుతుంది -21. సో 21 - 9 30 -4 మొత్తం -34. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, మనోజ్ ట్రావెల్స్ ఫ్రమ్ సిటీ ఏ టు సిటీ బి. మనోజ్ డ్రైవ్స్ హిజ్ కార్ ఎట్ 1/5 ఆఫ్ హిజ్ నార్మల్ స్పీడ్. ఓకేనా. సో ఇక్కడ మనకి స్పీడ్ చూస్తే మనోజ్ యూజువల్గా అయితే 5 యూనిట్స్ ఆఫ్ స్పీడ్ తోటి వెళ్తాడంట. బట్ ఈ రోజు ఎంత స్పీడ్తో వెళ్ళిండు, ఓన్లీ 1 యూనిట్ ఆఫ్ స్పీడ్ తోటే వెళ్ళిండు. సో దీని వలన అతను రీచ్ అవ్వడానికి 36 minutes లేట్ అయిందండి. ఎందుకంటే స్పీడ్ తగ్గింది కాబట్టి టైం పెరుగుతుంది అనమాట. డిస్టెన్స్ అనేది సేమ్ ఉన్నప్పుడు స్పీడ్ అండ్ టైం ఎలా ఉంటాయి అంటే ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. సో ఇది మనకి 5:1 అయితే, సో ఇది మనకి టైం రేషియో ఏమవుతుందంటే 1:5 అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఎంత లేట్ అయింది అంటే 36 minutes లేట్ అయిందంట. అయితే మామూలుగా సిటీ ఏ నుంచి బికి అతను యూజువల్ స్పీడ్తో కనుక వెళితే, నార్మల్ స్పీడ్తో కనుక వెళ్తే ఎంత టైం పడుతుంది అని చెప్పేసి అంటున్నాడు. హ్యావ్ టేకెన్ టు ట్రావెల్ అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా.
సో ఇప్పుడు మనకి యాక్చువల్గా అయితే అతను యూజువల్ స్పీడ్తో వెళ్తే 1 యూనిట్ ఆఫ్ టైం పట్టేది, బట్ ఇప్పుడు స్పీడ్ తగ్గించి వెళ్ళింది కాబట్టి 5 యూనిట్స్ ఆఫ్ టైం పట్టింది. అంటే ఎంత ఎక్కువ టైం పట్టింది? 4 యూనిట్స్ ఆఫ్ టైం, ఎక్కువ టైం అనేది పట్టింది. ఆ 4 యూనిట్స్ ఇక్కడ ఎంతకి ఈక్వల్ అంటున్నాడు? 36 మినిట్స్ అంటున్నాడు. దెన్ 1 యూనిట్ వాల్యూ ఏమవుతుంది? 9 మినిట్స్ అవుతుంది. ఇక్కడ మనకి యూజువల్ స్పీడ్తో వెళ్తే 1 యూనిటే కాబట్టి 1 యూనిట్ ఈక్వల్స్ టు ఎంత? 9 మినిట్స్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో మనకి డిస్టెన్స్ అనేది సేమ్, అతను సిటీ ఏ నుంచి బీకే వెళ్తున్నాడు అనమాట. సో మనకి డిస్టెన్స్ సేమ్ కాబట్టి స్పీడ్ అండ్ టైం ఎలా ఉంటాయి అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. సో ఇక్కడ స్పీడ్ రేషియో ఆల్రెడీ ఉన్నది మనకి 5:1. సో టైం రేషియో ఏమవుతుంది అంటే 1:5 అవుతుంది. సో ఇక్కడ మనకి రేషియో ప్రకారం చూసుకుంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు అతనికి 4 యూనిట్స్ ఎక్కువ టైం పడుతున్నది. ఇక్కడ మనకి డేటా ప్రకారం చూసుకుంటే 36, 4 యూనిట్స్ ఈక్వల్స్ టు 36 అంటే 1 యూనిట్ 9 మినిట్స్ అవుతుంది అనమాట. సో దానికి నార్మల్గా పోతే 9 మినిట్స్లోనే వెళ్ళిపోతాడు. ఏ మ్యాన్ గోస్ టు అహ్మదాబాద్ ఫ్రమ్ కోల్కతా ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 78 kilometers per hour and returns to Kolkata at a speed of 91 kilometers per hour. Through same route, what is the average speed of the entire journey అని చెప్పేసి అంటున్నాడు. సో ఇప్పుడు మనకి ఒక పర్సన్ కోల్కతా నుంచి అహ్మదాబాద్ పోయేటప్పుడు 78 km/h స్పీడ్తో వెళ్ళిండంట. అండ్ ఆ తర్వాత సో రిటర్న్లోనేమో మనకి అక్కడ ఎంత 91 km/h స్పీడ్ తోటి వచ్చిండంట. ఓకేనా? సో అయితే యావరేజ్ స్పీడ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ దీనికి ఏంటి అంటే 2 ఇంటూ వెళ్ళేటప్పుడు స్పీడ్ ఎక్స్, వచ్చేటప్పుడు స్పీడ్ వై అనుకుంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై చేస్తాం. సో ఇక్కడ 78 ఎక్స్ అండ్ వై ఇక్కడ 78, 91 కాబట్టి 78 ప్లస్ 91. సో రెండు కలిపితే ఎంత మనకి 169 వచ్చిందనమాట. ఓకేనా? సో ఇది చేస్తే మనకి ఇక్కడ యావరేజ్ స్పీడ్ అనేది వస్తుంది. సో టోటల్ యావరేజ్ స్పీడ్. సో క్యాన్సిలేషన్ చేసుకోండి. 13 13s 169. సో ఇక్కడ 13 6 13 1s 13 7s 6 2s ఎంత మనకి 12 12 7s ఎంత 84. సో అతని ఎంటైర్ జర్నీకి యావరేజ్ స్పీడ్ ఎంత అంటే 84 km/h అనమాట. ఓకేనా? ఎంత? 84 km/h. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఒకటేనా అన్న, సేమ్ డిస్టెన్స్ వెళ్ళి వచ్చిండు అంటే అక్కడ మనకి యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటిదంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ ఎక్స్ వాల్యూ 78, వై వాల్యూ 91. అది ఓకే. చలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ యూనివర్సిటీ హ్యాస్ 500 ఫ్యాకల్టీ మెంబర్స్, మేల్ అండ్ ఫీమేల్ ఓన్లీ, అవుట్ ఆఫ్ విచ్ ఫీమేల్స్ ఆర్ 60%. ఫీమేల్స్ 60% అంటే మేల్స్ ఎంతమంది ఉంటారు? ఇంకా 40% ఉంటారు. The average height of females is 162 and that of males is 168 centimeters. What is the average faculty height of the university? అయితే టోటల్ అక్కడ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క యావరేజ్ హైట్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మీరు ఈ డేటాని ఇన్వాల్వ్ చేస్తే మీకు చాలా లాంగ్ అయిపోతుంది. అంటే 500లో 60%, 40% ఫైన్ చేసి మళ్ళీ అందులో 162 ఇక్కడ 168ని ఇంటూ చేసి ప్లస్ చేసి బై 500 ఇదంతా కూడా చేయొద్దు. జస్ట్ ఏంటి అంటే వీటికి రేషియో తీసుకోండి. 20 2s 23s. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు అంటే 3 members ఉన్నారు. మేల్ ఎంతమంది ఉన్నారు అంటే 2 members ఉన్నారు. సో టోటల్ ఓవరాల్గా ఫీమేల్ ప్లస్ మేల్ అందరూ కలిపి ఎంతమంది ఉన్నారు అంటే 5 members ఉన్నారు. సో ఈ ఫస్ట్ 3 members యొక్క యావరేజ్ హైట్ ఎంత అంటే 162. ఈ 2 members ఏమో 168. అయితే టోటల్ది ఎంత? ఇది మనకు కావాల్సిందనమాట. ఓకేనా? సో ఇక్కడ 162 ఈ రెండిట్లో స్మాల్ నెంబర్ ఏదైతే ఉంటుందో, చిన్న నెంబర్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ అక్కడ రాసుకోండి 162 ప్లస్. ఇప్పుడు ఇక్కడ యావరేజ్ వీళ్ళందరిది కూడా వచ్చేసింది, బట్ ఇక్కడ వీళ్ళకి 168 ఉన్నది. ఇక్కడ యావరేజ్ కంటే ఎంత ఎక్కువ మనం తీసుకున్న దానికంటే 6 ఎక్కువ ఉన్నది. అలా ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 2 ఉన్నారు. సో +12. సో ఇప్పుడు ఈ +12ని కూడా ఇక్కడ 5 members షేర్ చేయాలి. 5 1s 5 2s 2 మిగులుతుంది, 0.4 అవుతుంది. సో 162 ప్లస్ 2.4. సో మొత్తం ఏమవుతుంది? 164.4. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 164.4 centimeters వాళ్ళందరి యావరేజ్ హైట్ అనమాట. సో ఇలా మనం రేషియో తీసుకొని చేస్తే చాలా ఈజీ అయిపోతుంది. అంతేలే కానీ డేటా సో ఇప్పుడు మనకి 60% వీళ్ళది 300, వీళ్ళది 200. సో మొత్తం వీళ్ళ 300 ఇంటూ 162 ప్లస్ 200 ఇంటూ 168 బై 500 చేస్తే మీకు ఉన్న కాలం కాస్త మొత్తం అయిపోతుంది. ఓకేనా? సో అలా చేయొద్దు. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు?
2% ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 348. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ మనకి 2%, 2 1s క్యాన్సిలేషన్ చేసుకోండి. 2 1s 2, 2 7s అండ్ తర్వాత 2 4s 8. సో 1% ఆఫ్ ఎక్స్ 174 అయితే మనకి ఎక్స్ వాల్యూ అంటే 100% ఎంత? సో ఎక్స్ ఈక్వల్స్ టు 100% అంటే ఇంటూ 100 చేయాలి, అంటే 17,400 అవుతుంది. ఓకేనా. ఒక 2 zeros యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ట్రిపుల్ దెన్ ద వాల్యూమ్ ఇంక్రీజ్ టు హౌ మెనీ టైమ్స్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూమ్ అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. సో ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్, ఒక క్యూబ్ యొక్క ఎడ్జ్ ట్రిపుల్ అయితే దాని ఏరియా ఎంత అవుతుంది? ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ దాని యొక్క ఎడ్జ్ అనేది ఏ అనుకోండి. సో దాని ఏరియా ఏమవుతుంది? ఏ క్యూబ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఆ ఎడ్జ్ ఏమవుతుంది అంటున్నాడు? ట్రిపుల్ అయింది అంటున్నాడు, అంటే 3a అయింది అనుకోండి. అప్పుడు దాని ఏరియా ఏమవుతుంది? 3a క్యూబ్, హోల్ క్యూబ్ చేస్తాం. సో అప్పుడు 3 క్యూబ్ అంటే 27, a క్యూబ్ అంటే a క్యూబ్. ఇక్కడ 1a క్యూబ్ ఉన్నది కాస్త ఇక్కడ 27a క్యూబ్ అయింది. అంటే ఎన్ని టైమ్స్ అయింది? 27 టైమ్స్ అయింది అనమాట. అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 3 + √2 అండ్ 2√7 అని చెప్పేసి అంటున్నాడు. సో థర్డ్ ప్రపోర్షన్ అంటే మనకి 3 ఉన్నప్పుడు మనం ఏం రాస్తాము? a ఇంటూ సి ఈక్వల్స్ టు b². ఓకేనా. ఇది మనకి 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు రాసేది. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఉన్నది ఎంత? 3 + √2. ఓకేనా. ఇంటూ సి, మనం సి వాల్యూనే ఫైండ్ చేయాలి. b², b వాల్యూ ఎంత? 2√7. ఓకేనా. 2√7 హోల్ స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్. ఓకే. సో ఇక్కడ మనకి 2² ఏమవుతుంది? నెక్స్ట్ రాసుకుంటే 3 + √2 ఇంటూ సి ఈక్వల్స్ టు, ఇక్కడ 2² ఎంత? 4. ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 7 ఉంటుంది. 4 × 7 ఎంత అంటే 28. సో ఇప్పుడు మనకి సి వాల్యూ కాబట్టి కావాల్సింది సి ఈక్వల్స్ టు 28/3 + √2 చేస్తాం. ఓకేనా. సో బట్ ఇక్కడ మనకి అది ఆప్షన్లో లేదనమాట. సో కాబట్టి దీన్ని రేషనలైజ్ చేద్దాం. రేషనలైజ్ చేయాలి అంటే ఇంటూ 3 - √2, ఇక్కడ కూడా ఇంటూ 3 - √2 చేద్దాం. ఓకేనా. సో ఈక్వల్స్ టు 28 × 3 - √2 బై, సో ఇది a + b ఇంటూ a - b ఫార్మాట్లోనే కదా ఉన్నది. సో a + b ఇంటూ a - b ఏమవుతుంది? a² - b². a² అంటే 3² 9, - b² అంటే 2√2². స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 2 మిగులుతుంది. 9 - 2 ఎంత? 7 ఉంటుంది. సో 7 1s 7 4s. సో 4 × 3 - √2. ఓకేనా. 4 × 3 - √2 ఇది ఉన్నది అనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, సచిన్ సోల్డ్ 152 చైర్స్ అండ్ హ్యాడ్ ఏ గెయిన్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 52 చైర్స్ అంటున్నాడు. వాట్ ఈజ్ హిజ్ ప్రాఫిట్ పర్సంటేజ్? ఓకేనా. సో ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్ అండ్ ఆ తర్వాత సెల్లింగ్ ప్రైస్, ఇది మనకు కావాల్సింది. సో ఇక్కడ ఎన్ని చైర్స్ అమ్మిండు అంటే 152 చైర్స్ అమ్మిండు. ఓకేనా. అందులో అతనికి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 152 చైర్స్ ప్రాఫిట్ వచ్చిందంట. ఓకేనా. సో అంటే సెల్లింగ్ ప్రైస్లో 152 అంటే 52నేమో మనకి ప్రాఫిట్ వచ్చింది. సెల్లింగ్ ప్రైస్లో ఇచ్చిండు కాబట్టి ఇక్కడ ఈ 152ని సెల్లింగ్ ప్రైస్ దగ్గర రాసుకోవాలి. ప్రాఫిట్ ఎంత వచ్చిందో దాన్ని ఇక్కడ ప్రాఫిట్ దగ్గర రాసుకోండి. సెల్లింగ్ ప్రైస్లో నుంచి ప్రాఫిట్ని తీసేస్తే మనకు వచ్చేది కాస్ట్ ప్రైస్, అంటే మనకి ఎంత? 100. సో ఇప్పుడు 100 యూనిట్స్ అంటే 100 రూపీస్ కాస్ట్ ప్రైస్ అయితే దాన్ని 152 రూపీస్కి అమ్మిండు, అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటే 52. 52 అనేది 100లో ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 52% అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇది మనకి ఈ ఎగ్జామ్లో వచ్చిన అర్థమెటిక్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఓకేనా. సో మీకు దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మనకి గ్రూప్ ఏదైతే ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. జై హింద్.